క్రైస్తవుల అందరికీ ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయము 3వ అధ్యాయం. సో ఇది మన ఎజెండా. అధ్యాయంలో ఏం రాయబడింది, ఎవరెవరు ఉన్నారు, ఏం విషయాలు రాయబడ్డాయి, అధ్యాయం యొక్క ఉద్దేశం ఏమిటి, ఎన్ని వచనాలు ఉన్నాయి అనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మొదటిగా పాపం యొక్క ప్రారంభం. పాపం ఎలా ప్రారంభమైంది అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. ఇక్కడ సైతాను అంటే దేవుడు చేసిన భూజంతువులన్నిట్లో, సమస్త భూజంతువులన్నిట్లో సర్పం అనేది యుక్తిగలదై ఉన్నది. అందుకనే సైతాను ఆ సర్పాన్ని ఉపయోగించుకొని అవ్వని మోసం చేయడానికి వచ్చి ఇది నిజమా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిలో సందేహం పుట్టించడమే సైతాన్ యొక్క పని. ఆ సందేహాన్ని పుట్టించి అవ్వ ద్వారానే సమాధానం రాబట్టాలనే విధంగా ప్రశ్నలు వేసినట్లుగా మనం చూస్తాం. ఏమంటున్నాడంటే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనే సందేహాన్ని తన నుండి సమాధానం రాబట్టే విధంగా అడిగినట్టు మనం చూస్తాం. నెక్స్ట్, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అప్పుడు స్త్రీ ఏం సమాధానం చెప్పిందంటే, ఈ తోట చెట్లు ఫలాలన్నీ మేము తినచ్చు, అయితే తోట మధ్య చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అప్పుడు ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు, దాని ఫలం మేము తినకూడదని దేవుడు చెప్పాడు. అది తింటే ముట్టకూడదని కూడా చెప్పాడు. తినకూడదు, ముట్టకూడదని చెప్పి ఒకవేళ తింటే నిశ్చయంగా చనిపోతారనేది కూడా దేవుడు హెచ్చరించారు అని చెప్పారు. అందుకు సర్పం, మీరు చావనే చావరు. సో అప్పుడు మీరు అది తింటే చావనే చావరు. ఎలా అనగా, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలలో ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు సర్పం ఏముంటుందంటే, మీరు చావనే చావరా బాబు, మీరు అది తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి ఏంటో చెడేంటో తెలుసుకుంటారు, మీరు దేవతల వలె ఉంటారు, దేవునికి తెలియనని మీతో అంటే స్త్రీతో చెప్పిండు సైతాన్. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షాహారమును మంచిదనియు, అంటే ఆ స్త్రీ ఆ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారమునకు మంచిదనియు, అది కన్నులకు అందంగా కనబడింది, వివేకాన్నిచ్చే రమ్యముగా కనబడింది. సో నదినై ఉండుట చూచినప్పుడు, అంటే వివేకమిచ్చు రమ్యముగా ఉండడం చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినాను. సో అది చూపునకు మంచిది, ఆహారముకు అంటే కన్నులకు అందంగా, వివేకానికి రమ్యంగా కనబడినప్పుడు అక్కడికి వెళ్ళి అందులో ఉన్న కొన్ని ఫలములు తీసుకొని తనతో పాటు భర్తను కూడా ఇచ్చి తిన్నారు. సో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. సో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది, వారు దిగంబరులని తెలిసిపోయింది, వాళ్ళకు సిగ్గు వచ్చేసింది. అప్పుడు సిగ్గు కలిగినప్పుడు అంజూరపు ఆకులు కుట్టి వాళ్ళు ఏం చేశారంటే కచ్చడములుగా వాళ్ళు చేసుకొని ధరించుకున్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. చల్లపూటన ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా సర్పమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా, వాళ్ళప్పుడు దేవుడు చల్లపుట్టిన వాళ్ళని కలవడానికి వస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళిద్దరూ భయపడి దాక్కున్నారు అనేది మనం చూస్తాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటుంది. అప్పుడు దేవుడు, ఆదాము నువ్వెక్కడున్నావు అని చెప్పినప్పుడు, నీ స్వరం నేను విన్నాకే భయపడి నేను దాక్కున్నాను, దిగంబరునిగా ఉంటిని కనుక అందుకే దాక్కున్నాను. అంటే అతనికి సిగ్గు కలిగింది కాబట్టి దాక్కున్నారు, భయం కలిగింది కాబట్టి దాక్కున్నారు. అందుకైనా నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. సో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడు, నీకు తెలియజేసిన వాడెవడు, నీ తినకూడదని చెప్పిన ఫలమును నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నించాడు. అందుకు ఆదాం, నాతో ఉండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందునే తింటినని చెప్పాను. సో అప్పుడు దేవుడు స్త్రీ దగ్గరికి వచ్చి, అప్పుడు ఆదామును దేవుడు అడిగినప్పుడు ఆదాం ఏమంటున్నాడంటే, ఇగో నాతో పాటు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కొన్ని ఫలము తీసుకొచ్చి తినమని చెప్పిందని ఆదాము అవ్వ మీద నెట్టేయడం మనం చూస్తాం. అప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి దేవుడు చెప్పినప్పుడు, నువ్వు చేసిన అది ఏమిటని అడుగుగా, స్త్రీ అంటే సర్పము నన్ను మోసపుచ్చింది అని సర్పం మీద నెట్టేయడం జరిగింది. ఇలా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం అనేది స్టార్ట్ అయింది పాపం వల్ల. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడినవాయి, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అప్పుడు సర్పం దగ్గరికి దేవుడు వచ్చి ఇలా శపిస్తున్నాడు అన్నమాట. నువ్వు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నువ్వు శపించబడిన దానవై ఉన్నావు, నువ్వు బ్రతికినంత కాలం కూడా ప్రాకుచూ బ్రతుకుతావు. అంటే దిగజారి సర్పం అనేది అవమానంగా దిగజారి స్థానానికి చేరుకున్నట్లు దేవుడు సర్పాన్ని శపించినట్టు మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేతును. సో అప్పుడు అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఇంకేమంటున్నాడంటే, ఇగో సర్పం విను, నీకు ఆ స్త్రీకి నీ సంతానమునకు
ఆమె సంతానమునకు అంటే స్త్రీ సంతానమునకు ఎప్పుడు చూసినా వైరం కలుగుతుంది, అది నిన్ను తల మీద కొడుతుంది, నువ్వు దాన్ని మడి మీద కొడతావని దేవుడు సర్పంకి చెప్పడం జరిగింది. ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. సో ఇది మనం రాబోయే దినాల్లో మనం నేర్చుకున్నాం. జస్ట్ అక్కడ ఏం రాయబడిందో చూడండి. సో సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఎప్పుడు వైరం కలుగుతుందంట. ఈ స్త్రీ సర్పాన్ని తల మీద కొడితే ఆ సర్పము ఈ స్త్రీని మడి మీద కొడుతుందని దేవుడు చెప్పడం జరిగింది. ఆయన స్త్రీతో, నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. సో ఇక్కడ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు. స్త్రీ దగ్గరికి వచ్చి స్త్రీని కూడా శపించడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీ కూడా పాపం చేసింది కాబట్టి. ఇంకా స్త్రీకి ఉన్న సమస్య ఏంటంటే, శాపం ఏంటంటే, నువ్వు ప్రయాసమును గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను. అప్పుడు అంటే గర్భవేదన ప్రయాసము మిక్కిలి హెచ్చించదను అప్పటికి ఉంది, ఇంకా దాన్ని రెట్టింపు చేశాడు దేవుడు, ఇంకా ఎక్కువ చేసినట్టుగా మనం చూస్తాం. ఇది స్త్రీకి వచ్చిన శాపం. వేదనతో పిల్లలను కంటామంట. ఇంకా అప్పటి నుండి వేదన, ఆ పురిటి నొప్పులు రావడం, ఆ వేదనతో ఒక స్త్రీ పిల్లలను కంటుందని, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, ఎప్పటికీ నీ భర్తకి భార్యకి భర్తకి మధ్యలో గొడవ కలుగుతుంది, ఎందుకంటే నువ్వు పాపం చేసావు, తినకూడదని ఫలాన్ని నువ్వు తిన్నావు కాబట్టి అని దేవుడు స్త్రీతో చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆ భర్త నిన్ను ఎప్పుడు ఏలుతూనే ఉంటాడు, భర్త కిందే నువ్వు అణిగి కింద పడి ఉంటావు అనేది కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాము. ఒక తప్పు చేయడం వల్ల స్త్రీకి వచ్చిన శాపం అది. ఆయన ఆదాం దగ్గరకు వచ్చాడు. అంటే దేవుడు ఆదాం దగ్గరకు వచ్చి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ఇక ఆదాం దగ్గరకు వచ్చాడు దేవుడు. ఆదాం దగ్గరకు వచ్చి, నీవు భార్య మాట విన్నావు, నా మాట వినలేదు, తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి అప్పుడు నిన్ను బట్టి నేల శపించబడింది. అప్పుడు ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములన్నీ కష్టపడి పంటను వేస్తావు, కష్టపడి పంటను కోస్తావు, కష్టపడి పంటను తింటావు. అంటే కష్టం అనేది మొదలవుతుంది అనేది ఆదాంతో చెప్పిన దేవుడు మాట. అప్పుడు ఆ నేల శపించబడింది కాబట్టి అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు ములిపించును, పొలంలో పంట తిందువు. అంటే నేల శపించబడింది, ముండ్ల పొదలు గచ్చు పొదలు ఉంటాయి, ఇంకా పంట పోయాలంటే కలుపు తీయాలి, కష్టం వచ్చింది, ఆ కష్టంలో నుండి నువ్వు పంట తింటావు అనేది దేవుడు చెప్తున్న మాట. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు, ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్ని గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. దేవుడు ఇంకా ఆదాంకి ఏం చెప్తున్నాడంటే, ఇంకా నేల నీ ద్వారా శపించబడింది కాబట్టి నీ చెమట కాచి ఆహారం తింటావు. అంటే కష్టపడి ఎంతో వేదనపడి శ్రమపడి ఆహారాన్ని పండించుకుంటావు, దాన్ని తింటావు. నువ్వు నేల నుండి సృష్టించబడ్డావు కాబట్టి నువ్వు మన్నే అయిపోతావు తిరిగి అనేది దేవుడు చెప్తున్న మాట. సో ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఎలా అనగా ఆమె జీవముగల ప్రతి వానికిని తల్లి. దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మము చొక్కాయులను చేయించి వారికి తొలగించాడు. ఇది దేవుడు సర్పమును స్త్రీని ఆదామును శపించిన తర్వాత ఇంకా ఏం విషయాలు ఈ వచనంలో మనం చూసినట్లయితే, సో అక్కడున్న జీవము గల ప్రతి వానికి నువ్వు తల్లిగా ఉంటావు అని దేవుడు ఆదాము యొక్క భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు. అప్పుడు ఆదామునకును అతని భార్యనుకు చర్మపు చొక్కాలు తొడిగించాలి. దేవుడు వారి పట్ల ప్రేమను చూపిస్తున్నాడు, శ్రద్ధ వహిస్తున్నాడు. సో అది కూడా మనం గమనించాలి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడునో దాన్ని సేదిపరచుటకు ఏదేని తోటలో నుండి అతని పంపేసి. దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ పాపంలోనే జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారేమో, ఎందుకంటే వాళ్ళు మంచి చెడులను తెలుసుకున్నారు కాబట్టి, మనలో ఒకటి వంటి వాడు అయ్యాడు కాబట్టి ఒకవేళ జీవవృక్షాన్ని తింటే అతడు కూడా ఇంకా నిరంతరము పాపంలోనే జీవించుకుంటూ ఉంటాడేమో అనే ఉద్దేశంతో దేవుడు ఆదామును అవ్వను ఏం చేశారంటే ఆ ఏదైనా తోట నుండి బయటికి పంపివేశారు. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కునున్న కిరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. ఇంకా ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టాడు, ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరుబులను, అంటే ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరుబులు ఉంచాడు, జీవవృక్షమునకు పోవు మార్గం ఉంటుంది కదా, ఆ మార్గంలో కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్, గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక రోజు మరొక అధ్యాయంతో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.